హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పోహాతో గుంట పొంగనాలు చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. మనం అటుకుల్ని ఇలా వాటర్లో వేసుకుని అవి వెంటనే నానిపోతాయండి. ఇలా వాటర్లో పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా గట్టిగా వాటర్ పిండేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత దీనిలో 2 స్పూన్లు రాగి పిండి, అలాగే 1 స్పూను జొన్న పిండి, 2 స్పూన్లు మైదా పిండి ఇవి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. లాస్ట్లో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని కూడా కలుపుకోవాలి. ఇలా మనం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా గుంట పొంగనాల కింద వేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి. స్లోగా అవి బాగా మగ్గనివ్వాలి. అవి కుక్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయినాయో పోహా గుంట పొంగనాలు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.